ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో, ఈరోజు డిన్నర్లోకి ఏంటంటే తోటలో చెట్లకు నీళ్ళు పోస్తుంటే తోటకూర, గంగవేల్ కూర, తర్వాత వచ్చేసి పునర్నవ, పొనగంటి కూర ఇవన్నీ కనిపించాయి. దాంతోపాటు ఉల్లిపొరక కూడా చాలా ఉంది. ఏం చేయాలని ఆలోచించా. నైట్ డిన్నర్లోకి కదా పప్పు అంటే నిన్ననే ఆకుకూర పప్పు చేసాను. మళ్ళీ ఈరోజు కూడా ఆకుకూర పప్పు వేసిన అనుకో నా మొహాన కొడుతారు. అలానే సేమ్ చేసా. అంటే అన్ని ఆకుకూరలు కలిపేసి మొన్న జొన్న పిండి రాగి పిండి కలిపేసి పరోటా చేసా కదా, మళ్ళీ ఇప్పుడు అట్లా చేస్తే అబ్బా మళ్ళీ సేమ్ ప్యాటర్న్ వస్తా అనేసి గోధుమ పిండితో చేస్తాను. ఆకుకూర ఎక్కువ, పిండి చాలా తక్కువ. చాలా బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. ఆకుకూరలు ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇవ్వాలి, అదే నా కాన్సెప్ట్ అనమాట. దట్టు ఆర్గానిక్గా పండించుకున్నటువంటి ఆకుకూరలు అంటే ఇంకా మధురంగా ఉంటుంది రుచి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళకి నచ్చినట్టుగా ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట. ఆకుకూర పప్పు అనుకుని రోజు అట్లా చేస్తే బోర్ వస్తుంది, రోజు సర్వపలని చేస్తే బోర్ వస్తుంది. అలా కాకుండా చపాతీలా చేసి ఇచ్చారనుకుని హ్యాపీగా తినేస్తారు. అందుకోసమని పిండిని అయితే కలిపిస్తే పిండి కలపంగానే చేసేసుకోవాలి, లేదంటే పిండి మళ్ళీ లూజ్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం పొడి పిండి కలుపుకొని చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ గోధుమ పిండి అయితే అలా అవుతుంది, అదే బియ్యం పిండి కూడా అట్లా అవుతుంది. కానీ ఈ గోధుమ పిండి అయితే ఇంకెక్కువ తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట. పిండి కలిపి పెట్టేసుకోగానే కొంచెమే వాటర్ పడుతుంది, కానీ లీఫీ వెజిటేబుల్స్ కదా కాబట్టి ఆ లీఫీ వెజిటేబుల్స్లో ఉన్నటువంటి వాటర్ మనం ఇలా కలిపిన కొద్దీ పిండి ఏంటంటే మెత్తగా అయిపోతూ ఉంటుంది. చూసారా, కొంచెం టైం పడుతుంది, 5-10 minutes పిండి మంచిగా కలవడానికి. చూసారా, మనం చూస్తుంటే ఆకులు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. మార్నింగ్ చేసిన రైస్ కొంచెం ఉంది. ఈరోజు మార్నింగ్ అయితే గోరు చిక్కుడుకాయ చేస్తే సూపర్గా ఉంది టేస్ట్. అసలు ఒక్క పూటకే అయిపోయింది 1/2 kg కర్రీ, అంత బాగుందన్నమాట. ఇలా గోకరకాయ కొంచెం ఉంది, కొంచెం రైస్ ఉంది. ఆ రైస్ అయితే సరిపోతుంది, మిగిలింది మనిషికి 2 చపాతీలు తిన్నామనుకుని సరిపోతుంది. ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో, ఈరోజైతే డిన్నర్కి గోధుమ పిండితో చేసినటువంటి పరోటా అనమాట. పరోటా అంటే లోపల స్టఫింగ్ కాదు, చపాతీలానే చపాతీ పిండిలో కలిపేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. గోధుమ పిండిలో ఉల్లిపొరక, గంగవేల్ కూర, తోటకూర, పునర్నవ, తర్వాత వచ్చేసి పొనగంటి కూర, వీటితో పాటు ఉప్పు, కారము, పసుపు ఇవి వేసేసి పిండిని చపాతీ ముద్దలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుందుకు, లీఫీ వెజిటేబుల్ కదా వాటర్ ఆల్రెడీ ఉంటుంది, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దీన్ని చపాతీ పిండి ముద్దలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం చపాతీ ముద్దను పిండి తీసుకొని వీటిని మనం నార్మల్ చపాతీలు ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. ఇవి పిండి కలుపుకొని చపాతీలు చేసుకుంటే బెటర్, లేదంటే పిండి మనం మెత్తగా అయిపోతుంది, ఒకటి గుర్తుంచుకోండి. నేను దీంట్లో లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ వేసా, పిండి కొంచెం తక్కువ క్వాంటిటీనే వేసుకున్నాను. ఇది ఇంత బాగుంటుంది తెలుసా, చపాతీని అయితే సూపర్గా ఉంటుంది. పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, అందుకని పసుపు వేసాను. మనం తయారు చేసుకున్నటువంటి పిండి ఉంది కదా పరోటా పిండి, దాన్ని నేను పిండి వేస్ట్ చేస్తున్నాను. లేదు అంటే మనము ఒక కవర్ పైన ఆయిల్ పెట్టేసుకొనైనా చేయొచ్చు. చపాతీ పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అంతే కన్సిస్టెన్సీ ఉండాలి. దీనికైతే కొంచెం పిండి అంటుకుంటూ ఉంటుంది, అందుకే కొంచెం పొడి పిండి ఎక్కువగా వేసుకోవాలి. ఇదిగోండి పెంక పైన వేసి ఇలా మంచిగా 2 సైడ్లు కాల్చేసుకుందాం. కొంచెం పిండిలానే ఉంటుంది, ఏమీ కాదు, దులిపేస్తే తర్వాత పోతుంది. పైనకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తెలుసా. దీనికి కర్రీస్ కూడా ఏం అవసరం లేదు. ఒకవేళ మనకు కావాలి అని కూడా రైతా లాగా, లేదంటే గడ్డ పెరుగు ఉందనుకోండి, గడ్డ పెరుగులో కొంచెం ఆనియన్స్ వేసుకొని తిన్నా బాగుంటుంది, ఉత్తగా ఉప్పు వేసుకొని తిన్నా బాగుంటుంది. అమ్మనైతే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలానే చేశాను అనమాట. చపాతీ చేసుకొని పరోటా ఏం చెప్పదు, ఉత్త చపాతీ వేసుకొని పెరుగులో నంచుకొని తినేదన్నమాట. కర్రీస్ ఏం తినొద్దు అనేసి, కర్రీస్ అసలు తినకపోయేది. శ్రావణ మాసం కార్తీక మాసాలలో ఆనియన్ తినొద్దు అనేసి కర్రీ తినకుండా ఓన్లీ పెరుగుతో తినేది. ఉప్మా వేసుకున్నా కానీ ఆనియన్స్ తర్వాత వెల్లుల్లి వేయకుండా తినేసి దాంట్లో పెరుగు వేసుకొని తినేసి. ఇందులో మంచిగా కొంచెం మందంగానే వస్తుంది, మరి ఈ చపాతీ అంటే పలచగా రాదు. కొంచెం ప్రెస్ చేస్తూ మనకు మెత్తగా కావాలంటే మెత్తగా కాల్చుకోవచ్చు, గట్టిగా కావాలంటే గట్టిగా కాల్చుకోవచ్చు. రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ యొక్క పిండిలు నేను ఎప్పుడు ఒకే రకంగా వేయను. మొన్న జొన్న పిండి రాగి పిండి వేసాను కదా, ఒకసారి ఓన్లీ ప్లెయిన్ జొన్న పిండి వేస్తాను, మరి ఒకసారి ఓన్లీ రాగి పిండి వేసి, ఒక్కోసారి ఇది ఓన్లీ గోధుమ పిండి వేస్తాను. అలా 2 సార్లు గట్టిగా చేశాను కదా. ఈ యొక్క చపాతీ పిండి వేసుకున్నాం మన గోధుమ పిండి కొంచెం మెత్తగా వస్తుంది, అందుకని ఇలా వేసా. బాగుంటుంది రుచి అయితే. ఇదిగోండి వీటిని మంచిగా నేను మీకు ఫోన్ను ఒక చేతితో పట్టుకున్నాను కాబట్టి అలా తాలుస్తున్నాను. చపాతీ అంచులు ఏంటువంటివి
పగిలిపోకుండా మంచిగా దాల్చుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. అండి ఈరోజు అయితే పరోటా అని చెప్పాను కదా, ఇదిగోండి ఇలా మంచిగా కవర్ పైన ఒత్తుకొని చపాతీలు వేసుకున్నట్టు సేమ్ జొన్న రొట్టెలు వేస్తాం అంతే అనమాట. ఆకులన్నీ వేసేసుకుని పిండి కలిపేసుకున్న తర్వాత మంచిగా రొట్టెను అంచులంతా పగలకుండా మంచిగా చేసుకుందాం. మరీ మందంగా ఉండద్దు, మరీ పల్చగా ఉండద్దు. అడ్జస్ట్ చేస్తూ చేసుకుని దీన్ని రెండు వైపులా మంచిగా కాల్చుకుందాం. అంతా వేసిన మంచిగా దీనికి వచ్చి ఆయిల్ ఎక్కువ కలుపుకుందాం. ఇలా మంచిగా ప్రెస్ లెక్క స్మెల్ వస్తుంది. దీన్ని ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ మంచిగా కాల్చుకోవచ్చు. చిన్నప్పుడు అయితే అక్కిలకి ఇలానే రకరకాలుగా చేసేసాను అనమాట. పిండిలో కలిపేసి కానీ, అన్నంలో కలిపేసి కానీ, చపాతీలలో పిండిలో కలిపేసి కానీ, ఇలా పరోటాలా చేసేదని మంచిగా ఇష్టంగా తినేవారు అనమాట. చిన్నప్పుడు అన్నం ఎక్కువగా ఇష్టంగా తినకపోతుండే ఇలా రకరకాల పరోటాస్ చేస్తాను. వెజిటేబుల్స్ కూడా సన్నగా చాప్ చేసి చేస్తాను. లీఫీ వెజిటేబుల్స్ సన్నగా చాప్ చేసి, లేదు అంటే ఎగ్గును కూడా తురిమేసి చేసేదాన్ని. బాయిల్ ఎగ్ ఉంటుందా, లేదంటే స్క్రంబుల్ ఎగ్ చేసేసి అట్లనే చేసేదాన్ని మన వీలుని బట్టి. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ అండి, హలో. ఈరోజైతే మన ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చెప్పినది దాని పేరేంటి, జొన్న పిండితో చేసినటువంటి మునగాకు వేసి చేసినటువంటి పరోటా అనమాట. మునగాకు మనకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కదా, చాలా అంటే చాలా మంచిది. దాంతోపాటు జొన్నలు కూడా మంచిది అనమాట. నేను అది పచ్చ జొన్నలతో చేస్తాను. పచ్చ జొన్నలు తెల్ల జొన్నల కంటే కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది. ఇదిగోండి దీంట్లో మంచి అన్ని లీఫీ వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర మునగాకు ఉంది కాబట్టి నేను మునగాకు వేసా. ఇంకా ఏ వెజిటేబుల్స్ వేసైనా చేసుకోవచ్చు. ఏది లేకపోతే కరివేపాకు కొత్తిమీర వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టిన, పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చినా మంచి ఇష్టంగా తింటారు. డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. దీనికైతే మనకి కర్రీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా తినచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.